నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కాకరేపుతున్న బీసీ గర్జనలకు సంబంధించిన బ్రేకింగ్ వార్త ఇది. బీసీలకు టికెట్లు ఇవ్వాలంటూ ప్రధాన పార్టీల్లో డిమాండ్లు వినిపిస్తున్నాయి. వెంకటగిరి, కందుకూరు, కావలి, నెల్లూరు సిటీపై బీసీల ఫోకస్ కనిపిస్తోంది. 4 స్థానాల్లో బీసీలకు టికెట్లు ఇవ్వాల్సిందే అంటోంది టీడీపీ. వెంకటగిరి, కందుకూరు, కావలిలో టికెట్ల కోసం బీసీలు పోరాటం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా టీడీపీలో బీసీ రగడ నడుస్తోంది. బీసీ గర్జనల పేరుతో హీట్ పుట్టిస్తున్నారు. బీసీలు ఎప్పుడు జెండాలే మోయాలా, టికెట్లు ఇవ్వరా అని ప్రశ్నిస్తున్నారు. బీసీలకు టికెట్లు ఇవ్వండి, గెలిపించి చూపిస్తామని ప్రతిజ్ఞలు కూడా చేస్తున్నారు. గట్టి మెజారిటీతో సీటులు సాధించి ప్రధాన పార్టీలకు బహుమతిగా ఇద్దాం. ఇది మా ప్రమాణం. వెంకటగిరి, కందుకూరు, కావలి, నెల్లూరు సిటీపై ఫోకస్ పెట్టారు బీసీలు. ఈ 4 స్థానాల్లో బీసీలకు టికెట్లు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో 32 కులాలు బీసీ కులాలు ఉన్నాయి. ఇప్పుడు వరకు 32 కులాల నుంచి ఇంతవరకు కూడా ఒక యాదవ్ వర్గానికి సంబంధించిన ఒక్క వ్యక్తి మాత్రమే ఈరోజు అసెంబ్లీలో అడుగుపెట్టడం జరిగింది. మిగతా ఏ కులానికి సంబంధించిన వాళ్ళు కూడా ఈరోజు అసెంబ్లీకి అడుగుపెట్టలా. ఒక బీసీలు జెండా మోసేదానికే పనికొస్తారని నేను అడుగుతున్నాను. ఒక బీసీ నీకు కాపలాకి డ్రైవింగ్కి, ఒక ఎస్సీ డ్రైవింగ్కి, లేకపోతే నిన్ను ఆదుకునేదానికి మాత్రమే ఓట్ల రూపంలో నువ్వు ఈరోజు బీసీలని తప్పుదోవ పట్టిస్తున్న అగ్ర పార్టీలకి నేను ఒకటే చెప్తున్నాను. ఎక్కడా సరే రాష్ట్రంలో ఈ రోజు వరకు ఉన్నటువంటి 3.5 లక్షల మంది బీసీలకి మీరు అవకాశం కల్పించాలని ప్రధాన పార్టీలదా నేను డిమాండ్ చేస్తున్నాను. కావలి టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ పసుపులేటి సుధాకర్ కూడా నిన్న బీసీ గర్జన నిర్వహించి కాక పుట్టించారు. ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతున్నట్లుగా ప్రకటించారు. నీకు ఖచ్చితంగా నువ్వు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నావు, నీకు టికెట్ ఇస్తాము, నువ్వు గెలుస్తావు, మంచి పనులు చేయొచ్చు ఇంకా అని చెప్పడం జరిగింది. తర్వాత కొన్ని కారణాల వల్ల నీకు టికెట్ ఇవ్వడం కుదరదని చెప్పని పార్టీ నాయకులు పెద్దలు చెప్పడం జరిగింది. ఏమయ్యా కారణం అంటే నువ్వు బీసీ కాబట్టి నీకు టికెట్ ఇవ్వడం కుదరదు, అలాగే నువ్వు ఎక్కడ ఐపీఎల్ పెట్టలేదు కాబట్టి నీకు టికెట్ ఇవ్వడం కుదరదు, ఎక్కడ లిక్కర్ స్కాములు చేయలేదు కాబట్టి నీకు టికెట్ ఇవ్వడం కుదరదు అని చెప్పని నాయకులు చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 90% ఉన్నారు. బలహీన వర్గాలు చాలా మంది బలహీనంగానే ఉండిపోయారు.